లక్షద్వీప్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవుల మంత్రులు ముగ్గురు ఇటీవల విమర్శలు చేయడంతో వివాదం మొదలైంది. ఆ క్రమంలోనే చైనా పర్యటనకు వెళ్లి వచ్చిన ముయిజ్ భౌగోళికంగా మాది చిన్న దేశమే కావచ్చు, అంత మాత్రాన మమ్మల్ని బెదిరించడం తగదు, దానికి ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదు అని భారత్పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. భారత్ మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాల వేళ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని విపక్ష నేత ఖాసిం ఇబ్రహీం డిమాండ్ చేశారు. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తమ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో తాజా డిమాండ్ వచ్చింది. పొరుగు దేశంతో సంబంధాలు ప్రభావితం అయ్యే విధంగా మాట్లాడకూడదని ఖాసిం అన్నారు. చైనా పర్యటన అనంతరం చేసిన వ్యాఖ్యలపై మొయిజ్ భారత ప్రభుత్వానికి, ఆ దేశ ప్రధానికి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని కోరారు. ఇప్పటికే అధ్యక్షుడి విధానాలను విపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపిక చేసిన మంత్రి మండలిని ఆమోదించేందుకు ఆదివారం సమావేశమైన పార్లమెంటు అధికార విపక్ష ఎంపీల తోపులాటల ముష్టిఘాతాలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ ముగిసింది. సోమవారం సమావేశమైన పార్లమెంటు ముగ్గురు మంత్రులకు వ్యతిరేకంగా ఓటు వేసింది. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం ఇక ఆ మంత్రుల పదవులు పోయినట్టే. అదే సమయంలో మొయిజ్ పైన అభిశంసన పెట్టేందుకు అవసరమైన సంతకాలను విపక్షాలు సేకరించాయి.